హాయ్ హలో అందరికీ నమస్కారం. పార్ట్ 1కి కంటిన్యూగా అయితే ఈ వీడియో స్టార్ట్ అవుతుంది. చివరి వరకు చూడండి, చూసి ఆనందించండి. ఈ లైన్ అంతా కూడా చూడండి, షాపింగ్ చేసుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇదే బాంకే బిహారీ టెంపుల్ అండి. ఇది బృందావనంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాల్లో ఒకటి. 19వ శతాబ్దంలో స్వామి హరిదాస్ అయితే ఈ ఆలయాన్ని నిర్మించాడండి. ఆయన భక్తికి మెచ్చిన రాధాకృష్ణులు దర్శనమిచ్చి స్వామి హరిదాస్ కోరిక మేరకు ఇద్దరు ఒకే విగ్రహ రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆ దివ్య విగ్రహం ఇప్పుడు మనం చూస్తున్న బాంకే బిహారీ. బాంకే అంటే 3 చోట్ల వంగిన అందమైన భంగిమ, బిహారీ అంటే ఆనందంగా విహరించేవాడు, అంటే అందమైన త్రిభంగి భంగిమలో ఉన్న శ్రీకృష్ణుడు అని అర్థం. ఇక్కడ కొద్దిసేపుకు తెర మూసి మళ్ళీ తెరుస్తారు. ఆ దివ్య సౌందర్యంలో భక్తులు పూర్తిగా మునిగిపోతారు. రాధే రాధే. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆ కోతి ఉంది కదా, చూసా అంత చక్కగా ఫ్రూటీ తాగుతుందో. నేను వీడియో షూట్ చేసుకుంటే నా కళ్ళజోడు ఉంది కదండి, అది వచ్చి లాక్కెళ్ళిపోయింది. మళ్ళీ వేరే అతను వచ్చి 2 ఫ్రూటీ ప్యాకెట్లు ఇస్తే కానీ అప్పుడు చస్మా వదలలేదు. అది ఇవ్వడం కోసం నా దగ్గర అయితే 100 రూపాయలు దొప్పాడు అనమాట. ఇది చేసేదేముంది, కళ్ళజోడు ఇంపార్టెంట్. అదేమో తీసుకోక నా కళ్ళజోడే తీసుకెళ్ళిపోయింది. 100 రూపాయలు బొక్క. చూడండి, మళ్ళీ స్పెట్స్ లాగెళ్ళిపోయింది. సార్లు కోతి నా కళ్ళజోడు అయితే తీసుకెళ్ళిపోయిందండి. అందుకు కానీ నాకు 200 రూపాయలు అయితే వదిలినాయి. వాళ్ళ వ్యాపారం బాగుందండి. కోతి కళ్ళజోడు లాకెళ్ళిపోగానే ఫ్రూటీ ఇవ్వండి అనుకుంటే ఒకడు పరుగెత్తుకుంటూ వచ్చి ఒక ఫ్రూటీ ఇస్తాడు. ఈ ఫ్రూటీ కోతికి ఇవ్వాలంటే నాకు 100 రూపాయలు ఇవ్వాలి అని అడుగుతాడు. ఇది చేసేదే ఉంది, మన దగ్గర ఇంపార్టెంట్ వస్తువు లాకెళ్ళిపోయిన తర్వాత 100 రూపాయల కోసం ఆలోచిస్తాం. ఇస్తలేరా బాబు ఇవ్వు అంటే అప్పుడు ఆడ ఫ్రూటీ ఇస్తాడు. అతను ఆ ఫ్రూటీ ఇస్తాడు. ఆ ఫ్రూటీ తీసుకొని కోతి మన కళ్ళజోడు మనకి ఇస్తుంది. రెండోసారి లాకెళ్ళినప్పుడు 4 ఫ్రూటీలు ఇచ్చి ఆయన ఇవ్వాల. చివరికి 5వ ఫ్రూటీకి అయితే ఇచ్చిందండి. సరే 4వ ఫ్రూటీకే ఇచ్చినట్టుంది. మళ్ళీ దాన్ని ఇప్పించినందుకు ఇంకో పక్కన ఇంకొక ఆయన ఒక 20 రూపాయలు తీసుకున్నాడు. చూసారా, అంతా అలా అయిపోయింది. చూసారా నా పరిస్థితి ఎలా ఉందో? అందరినీ వదిలేసి బృందావనంలోని కోతులన్నీ నాయంపడబడ్డాయి. 1 కాదు 2 కాదు 3 సార్లు నా కళ్ళజోడిని అయితే లాక్కెళ్ళిపోయినాయి. ఎక్కడి నుండి వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదండి. కనపడకుండా వస్తున్నాయి, టక్కుమని లాక్కెళ్ళిపోతున్నాయి. అంతా కృష్ణ లీల. ఆయన ఆడుకోవాలనుకుంటున్నాడు, ఇంకేం చేస్తాం మనం. ఇంకా నా కళ్ళజోడులు జేబులో పెట్టుకొని నేనైతే వెంటనే పరిగెత్తుకుంటూ నిధివనంలోకి అయితే వచ్చేసాండి. చూస్తున్నారుగా, ఇదే నిధివనంలోకి అయితే ఎంట్రీ అనమాట. లోపలికి కొంచెం దూరం రాగానే ఇక్కడైతే ఒక టెంపుల్ కనపడుతుంది మనకి. నిధివనం లోపల టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా చాలానే ఉంటాయి, ఒక్కొక్కటి చూసుకుంటే వెళ్ళిపోదాం. ఇదే అండి నిధివనం. నిధివనం అనేది బృందావనంలో అత్యంత పవిత్రమైన అలాగే రహస్యమైన స్థలం. ఇక్కడ శ్రీకృష్ణుడు అలాగే రాధాదేవి రాసలీలలు చేసే ప్రదేశంగా భక్తులు నమ్ముతారు. పూర్వకాలంలో ఈ ప్రదేశం ఒక సాధారణ అడవిలా ఉండేదంట. కానీ తరువాత ఒక స్వామి హరిదాస్ అనే మహాభక్తుడు ఈ ప్రదేశంలో తపస్సు చేస్తూ శ్రీకృష్ణుడిని భక్తితో ఆరాధించేవాడంట. దానికి ఈ ప్రసన్నమైన శ్రీకృష్ణుడు ఒకరోజు ఇక్కడ స్వామి హరిదాస్కి దర్శనమిచ్చాడని ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఇక్కడ ఉన్న చెట్లు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటిని ఇక్కడ బృందావన్ తులసి అని పిలుస్తారు. అవి చిన్నగా వంగి ఒకదానితో ఒకటి కలిసినట్లుగా కనిపిస్తాయి. ఇక్కడ కథ ప్రకారంగా రాత్రి సమయంలో శ్రీకృష్ణుడు రాధాదేవితో కలిసి రాసలీలలు చేస్తారని చెప్తారు.
అందుకే రాత్రి సమయంలో ఇక్కడికైతే ఎవరిని అనుమతించరు. అంతేకాదండి, ఇక్కడ కోతులు పక్షులు కూడా రాత్రి సమయంలో ఇక్కడ నుండి బయటకైతే వెళ్ళిపోతాయంట. ఇక్కడే ఉన్న చిన్న గదిలో ప్రతిరోజు రాత్రి మంచం, పాను అలాగే నీరైతే పెడతారంట అండి. కానీ ఉదయం లేచి చూసేసరికి అవి ఎవరో ఉపయోగించినట్లుగా కనిపిస్తుందంట. మరి ఇంక అది దైవమయమే కదండి. సో నిధివనం గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇంక ఇప్పుడు మ్యూజిక్ పెడతా ఇక్కడ దృశ్యాలను ఆస్వాదించండి. श्री विष्णु नारायण गोविंद श्री विष्णु नारायण गोविंद श्रीपति हरि माधव गोपाल श्रीपति हरि माधव गोपाल श्री विष्णु नारायण गोविंद नारायण 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 श्री शंख चक्र पीतांबरा मधुसूदन प्रभु जगपाल श्री शंख चक्र पीतांबरा मधुसूदना प्रभु जगपाला श्री वत्स वक्ष करुणाकारा श्री वत्स वक्ष करुणाकारा धरणी धारा प्रभु दुखहारा प्रभु दुखहारा प्रभु दुखहारा చూశారు కదా నిధివనం అయితే ఇదనమాట. చాలా బాగుంది కదా. ఇదే శ్రీ రాధారామన్ మందిర్. ఇప్పుడైతే క్లోజ్ ఉంది, మళ్ళీ సాయంత్రం తెరుస్తారు. ఇక బయట నుండి దర్శనం అయితే చేసుకోండి. ఇదిగోండి, ఇది శ్రీ రంగనాథ్ మందిర్ అంటండి. ఇవన్నీ ఇప్పుడు క్లోజ్ ఉంటాయి, బయట నుండే దర్శనం చేసుకోవటమే. నేనైతే ఎండకి తట్టుకోలేక ఒక చల్లటి ఐస్ కోలా అయితే చెప్పేసా. చూడండి ఏ విధంగా ఉంటుందో. ఇదే ఇంకా ఐస్ కోలా. ఎప్పుడు కాదు, అప్పుడప్పుడు ఏమి ఇబ్బంది లేదు, తినచ్చు. తిందాం అనేది వచ్చా. మళ్ళీ పొద్దున్నలాగే ఈ వెజ్ బిర్యానీ అయితే తీసేసుకున్నా. ఇంక ఇదే తక్కువలో దొరుకుతుంది. తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇప్పుడే రూమ్కి వచ్చేసానండి. అది బాబోయ్ ఏం ఎండ. ఇన్ని రోజులు పైనుండి నాకు తెలియలేదు, కానీ ఎట్ట తిరుగుతున్నారు భయ ఈ ఎండలో. చాలా రోజులు అలా పైనుండి కోల్డ్ కండిషన్లో ఉండి సడన్గా కిందకి ఇంత ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్లోకి వచ్చేసరికి ఆ బాడీ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లే. బాగా టైర్డ్ అయిపోయాను. ప్రేమ్ మందిర్, ఇస్కాన్ టెంపుల్ అయితే పెండింగ్ ఉన్నాయి. దాన్ని ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. మళ్ళీ 5కి అయితే అవి ఓపెన్ చేస్తారు. సో 5కి 5:30కి వెళ్ళి మీకు నైట్ టైం ప్రేమ్ మందిర్ ఎలా ఉందో చూపిస్తా. అలాగే ఇస్కాన్ టెంపుల్ కూడా కవర్ చేసేద్దాం. సో ఆ 2 అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసి అక్కడితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తా. మళ్ళీ రేపు చూద్దాంలేండి. ఓకేనా, వ్లాగ్ ఎండింగ్లో చెప్తా ఏంటి అనేది. ఇప్పుడైతే నేను రెస్ట్ తీసుకుంటా. మీరు మాత్రం వీడియో చూస్తూనే ఉండండి, కంటిన్యూటీ ఉంటుంది. నేను ఇప్పుడే బయటకు అయితే వచ్చానండి. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయితే అవుతుంది. మనమైతే ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ మనం అదైతే చూడలేదు కదా, మన వెళ్ళే లోపల క్లోజ్ అయితే ఉంది. సో ఇప్పుడు అది ఓపెన్గా ఉంటుంది. నేనైతే రిక్షా ఎక్కానండి. ఇక చూస్తున్నారు కదా, రిక్షా అయితే ఎక్కేసా. ఇక్కడ నుండి ఒక 1.5 కిలోమీటర్ ఉందంట. 40 రూపీస్ అడిగాడు. సర్లేండి, దాన్నే ఉంది. ఎన్నో ఖర్చు పెడుతున్నాం. రిక్షా అంటే చాలా కష్టం ఉంటుంది, అందుకని నేను కూడా కానీలా ఇది ఒక ఎక్స్పీరియన్స్ అని ఎక్కేసా. రిక్షా మీద నుండి వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. ఇవ్వండి, ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. చెప్పుల్ని ఇక్కడ ఎవరిదో అని అంత పెద్ద బోర్డు పెడితే కింద ఇడ్చారు. అలా ఉంటుంది అనమాట వీళ్ళతో.
మన ఇస్కాన్ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసామండి. లోపలైతే ఈ విధంగా ఉంటుంది. ఇది ఎంట్రీ టెంపుల్ లోపలికి. మనం అట్నుంచే లోపలికైతే వచ్చాం. ఇది కృష్ణ బలరాం మందిర్ అండి, చూడండి. బయట వాతావరణం ఎలా ఉంది, అలాగే ఈ భజన సౌండ్ ఇవన్నీ ఒకసారి వింటూ ఎంజాయ్ అయితే చేయండి. ఇదిగోండి భక్తి వేదాంత స్వామి ప్రభుపాడ. ఇదిగోండి ఇది శ్రీ శ్రీల ప్రభుపాడ మ్యూజియం అంటండి. ఇది మ్యూజియం అండి. లోపలైతే ఈ విధంగా ఉంది. ఇంకా ఇదిగోండి ఇదైతే శ్రీ కృష్ణ బలరామ మందిర్ అండి. లోపలైతే ఈ విధంగా ఉంటుంది. భజన జరుగుతుంది చూడండి. गौरताई श्री श्री वृंदावन लाल बिहारी की जयो जयो पामि गदधारा ఎలా అనిపించిందండి కృష్ణ భజన? నేనైతే కాసేపు అన్నీ మర్చిపోయి ఇందులో మునిగిపోయా. ఫస్ట్ టైం ఇస్కాన్ టెంపుల్లో
కృష్ణ భజన్, ఆ భజన్ని దగ్గర నుండి చూసా. నాకైతే ఇంతకంటే ప్రశాంతత లేదనిపించింది. అసలు దీని గురించి అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదండి. మీరే లైవ్లో అయితే చూశారు కదా. ఇప్పుడు ప్రేమ్ మందిర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. అక్కడ ఇంకో లోకం ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ ప్రసాదం స్వీట్స్ అంట. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. లోపల మొత్తం మరో ప్రపంచం అన్నట్టుంది. నైట్ టైం బృందావనం ఈ విధంగా ఉంటుంది, చూసేయండి ఒకసారి. ఇదిగోండి వచ్చేదారిలో ఇక్కడ మ్యాంగో జ్యూస్ షాప్ అయితే కనపడింది. సరే ఇక్కడ ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. నేనైతే ఒక మ్యాంగో జ్యూస్ అయితే చెప్పా. ఇదిగోండి మన మ్యాంగో జ్యూస్ అయితే వచ్చేసింది. మరి చూద్దాం ఎలా ఉందో తాగి. బాగుందండి, చాలా బాగుంది. కోకోనట్ పౌడర్ వేసారండి పైన. అలాగే ఇవన్నీ కిస్మిస్లు, అది కిస్మిస్లు ఏదో అంటారు కదా వాటిని. చాలా బాగుంది కదా. ఎంత అయిందో మీకు చెప్పలేదు కదా, 40 రూపీస్. కానీ వర్తే, బాగుంది. ఇది బృందావనం. రోడ్డు అయినా, గుడైనా, ఇల్లు అయినా, వీధైనా అంతా కృష్ణ భజన మాత్రమే ఉంటుంది. అలాగే రాధాదేవి నామం మాత్రమే వినపడదు. ముందుగానే చెప్పా కదా, ఇది కృష్ణుడి భూమి, అంటే ఆనంద భూమి. చూడండి ప్రేమ్ మందిర్. మార్నింగ్ టైంలో బృందావన్ వేరు, నైట్ టైంలో బృందావన్ వేరు. చూస్తున్నారుగా ఎంతమంది జనాలు, ఎంత రద్దీ. రోడ్డంతా హడావిడి, సందడి, జనాలు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదామా? టెంపుల్ లోపలికి వెళ్ళడానికి లైన్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఫైనల్గా ఎప్పటి నుండో చూడాలనుకున్న ప్రేమ్ మందిర్లోకి అయితే వచ్చేసా. మీరు కూడా చూస్తారా? ఇదిగోండి. ఈ ప్రేమ మందిర్ని రాధాకృష్ణుల ప్రేమకు ప్రతీకగా అయితే నిర్మించారండి. సుమారు 54 ఎకరాల విస్తీర్ణం అయితే కలిగి ఉంటుంది ఇది. దీన్ని శ్రీ జగద్గురు కృపాలు మహారాజ్ అయితే నిర్మించారండి. దీన్ని నిర్మించడానికి ఇటలీ నుండి తెచ్చిన తెల్లని మార్బుల్ రాయితే అయితే ఉపయోగించారు. రాత్రి సమయంలో ఎంతో అద్భుతంగా ఉంటుంది లైటింగ్ షోతో, ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా. అలానే భక్తులకు ఎంతో ప్రశాంతమైన ప్రదేశం కూడా. కావున నేనైతే మ్యూజిక్ పెడితే ఈ ప్రేమ మందిర్ దృశ్యాలను ఆస్వాదించండి. కృపాలు హరి. राम सिया 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 राम राम सिया 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 राम 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 सिया राम नाम ही बस एक विधि भव सागर तारे राम राम सिया राम नाम ही बस एक विधि भव सागर तारी
कमल नयन पीताम्बरधारी बाहुधनुष पद्मासनवासी दशरथ नंदन प्रिय रघुराई कृपा करहु प्रभु बिनती हमारी राम राम जप राम राम मति राम नाम से ही परम गति వరకు బయట చూసాం కదా, ఇప్పుడు ప్రేమ మందిర్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదే ఎంట్రన్స్, ఇటు నుంచే వెళ్ళాలి లోపలికి. चैत मास राम जी ने जन्म लियो भाग रघुकुल के धन्य भयो चैत मास राम जी ने जन्म लियो भाग रघुकुल के धन्य भयो पुनर्वसु नक्षत्र सुहावन पुनर्वसु नक्षत्र सुहावन अभिजीत मुहूर्त दिन भावन अभिजीत मुहूर्त दिन भावन करक लगन में चंद्र भयो भाग रघुकुल के धन्य भयो चैत मास राम जी ने जन्म लियो भाग रघुकुल के धन्य भयो कौसल्या के आंगन आए कौसल्या के आंगन आए सकल लोक में खुशियाँ छाए सकल लोक में खुशियाँ छाए जगत के स्वामी ने जन्म लियो भाग रघुकुल के धन्य भयो అదే రాదే టెంపుల్ అయితే క్లోజ్ చేసే టైం అయిందండి. అలాగే అందుకే లైట్లు ఆపేశారు, జనాలు కూడా మొత్తం ఉందా చూశారు కదా, ఖాళీ అయిపోయింది. ఇంకా ఉన్నారు ఇక్కడైతే కొంతమంది. ఇప్పుడు క్లోజ్ అయితే టైం అయితే 9 వస్తుంది. ఇందాక మొత్తం ఎంత పబ్లిక్ ఉండాలి, ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చే వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ. ఇంకేంటి మరి, దర్శనం అయితే బాగా చేసుకున్నారా? మనం వెళ్తూ దారిలో ఫుడ్ కూడా తినేసి ఇంకో రూమ్కి అయితే వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళిన తర్వాత వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తాం, ఓకేనా? మొత్తాన్ని అయితే పంపించేస్తున్నారు ఇంకా, అంటే ఇంకా 9 క్లోజ్ అనమాట. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో. ప్రేమ మందిర్కి అయితే బాయ్ బాయ్ చెప్పేయండి. నిజంగానే లోపల ఎంతో ప్రేమ దాగుంది. ఇట్లాగా ఈ బిర్యానీ అయితే తినేద్దాం. ఇవ్వండి, ఇదే వెజ్ బిర్యానీ. ఇవ్వండి, మన బిర్యానీ అయితే వచ్చేసింది. ఇంకా తినేసి వెళ్ళిపోదాం రూమ్కి.
ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసానండి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇంకెక్కడితో వ్లాగ్ అయితే అయిపోయినట్టే. సో ఎలా అనిపించింది మరి బృందావన్ వ్లాగ్, అదే బృందావన్ ట్రిప్? నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఇకపోతే మార్నింగ్ కోత అయితే మన కళ్ళజోడు తీసుకెళ్ళిపోయింది కదండి. 3 సార్లు తీసుకెళ్ళిపోయింది, ఒకసారి 2 సార్లు కాదు. అది తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే ఈ స్పెక్స్ మొత్తాన్ని డ్యామేజ్ అయితే చేసిందండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొనుక్కోవాలి నేను 1000 రూపీస్ పెట్టి. 1000 ఉంటుందో ఇంకెక్కువ అవుతుందో తెలీదు. ఏం చేస్తాం, అసలే డబ్బులు లేని సమయం. కానీ పర్వాలేదు లేండి, అంతగా కృష్ణలీల. తీసుకునేది ఆయనే, ఇచ్చేది ఆయనే, ఇబ్బంది ఏం లేదు. ఏదో ఒకలాగా అదే అయితే ఏదో ఒకటి చేద్దాంలేండి. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. భక్తి కలిగిన వారైతే కామెంట్లో రాధే రాధే అని పెట్టండి. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. వీడియోని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నేను చాలా కవర్ చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. నెక్స్ట్ టైం ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఒక 2-3 డేస్ ఇక్కడే ఉండి బృందావన్ మొత్తం గల్లీ టు గల్లీ కవర్ చేద్దామండి. అందులో అయితే డౌట్ లేదు. టైట్ బడ్జెట్లో వచ్చాం కాబట్టి ఎక్కువ రోజులు అయితే ఉండలేకపోతున్నా. నెక్స్ట్ టైం మాత్రం ఇంకా బాగా చేద్దాం, ఓకేనా? హరే కృష్ణ. ఉంటా. నేను మీ గౌతమ్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.